ఏంటంటే మహేష్ బాబు గారు అంటే క్లీన్ ఇమేజ్ ఉన్న అది ఆయన కాంట్రవర్షియల్ దూరంగా ఉంటాడు. ఏంటి ఎందుకని ఈడీ రైట్స్ జరిగినాయి అంటారు? ఈడీ ఎందుకు నోటీస్ ఇచ్చింది అనుకుంటున్నారు మీరు? అంటే ఒక యాడ్ ప్రమోషన్ పర్పస్ సమ్ అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది, కొంత అమౌంట్ ఏమో లిక్విడ్ వచ్చింది. ఈ లిక్విడ్ వచ్చిన దాని మీద ఈడీ అనేది నోటిఫికేషన్ పంపించింది. ప్రతి ఒక్కరికి, ప్రతి కోటీశ్వరుడికి, ప్రతి సెలబ్రిటీకి జరిగే కామన్ ప్రాబ్లం ఇది. దీన్ని కూడా భూతత్వంలో పెట్టి చూస్తున్నారు వీళ్ళు. ఎవరైతే బ్యాడ్ చేద్దాం అనుకునే వ్యక్తులు ఎవరైనా, ఆయన గుడ్ కూడా అందరికీ తెలిసేలాగా ప్రవర్తిస్తే మంచిది. ఆయన చేసిన మంచి పనులు, ఎన్ని మంచి పనులు చేశాడు. 1000 మంది పైన ఆపరేషన్ చేయించాడు. ఆ 1000 మంది చేయడం నాట్ ఏ జోక్. అంటే వాళ్ళ పిల్లోడికి జరిగిన సిచ్యువేషను ఇంకెవరికీ జరగకూడదు. నాకు డబ్బు ఉంది కాబట్టి నా పిల్లోడిని సేవ్ చేసుకున్నా, డబ్బు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి ఆయన ఒక విజన్తో ముందుకు వచ్చి అందరికి కూడా మోటివేషన్గా నిలిచిన వ్యక్తిని ఈరోజు చిన్న విషయానికి ఏదో ఈడీ నోటీస్కి ఆయన్ని బ్యాడ్ చేసేయడానికి ట్రోల్ చేసేస్తున్నారు, వీడియోలు వైరల్ చేసేస్తున్నారు. ఇదంతా కూడా చాలా దారుణం, చాలా తప్పు. అలా చేయొద్దు. పెద్ద హీరోలు మనకి ఇండస్ట్రీకి ఉండాలి. ఇలాంటి మంచి హీరోలు ఇప్పుడు ఎవరితోనూ ఆయనకి ఎటువంటి తగాదాలు ఉండవు. మీరు గమనించండి, పవన్ కళ్యాణ్ మనస్తత్వం, మహేష్ బాబు మనస్తత్వం ఒకటే. వీళ్ళు ఎవరితోనూ తక్కువగా మాట్లాడతారో, ఎక్కువగా సినిమాలు తీస్తారో, మంచిగా ఆదరాభిమానులు పొందుతారు. అందరితో జనాల్లో ఫ్యాన్స్లో ఎక్కువ యూత్ ఐకాన్గా నిలిచే వ్యక్తులు. ఇలాంటి వాళ్ళని మీరు బ్యాడ్ చేసేసి అంటే ఈడీ నోటీస్ పంపిస్తే మీకేమైంది? వాళ్ళు ఇప్పుడు బ్రాండ్ ప్రమోటర్స్, ఈడీ ఆఫీసర్స్, మహేష్ బాబు కూర్చుంటే 1 or 2 డేస్లో సెటిల్ చేసుకునే మ్యాటర్ను కూడా వీళ్ళు పెద్ద సీన్ చేసేసి SSMB ఆగిపోద్ది సినిమా, ఈయన తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. అల్లు అర్జున్ గారి లాగా ఈయన కూడా జైలు జీవితం గడపవలసిందే. ఆయన వెళ్ళిన సిచ్యువేషన్ వేరు, ఈయనకి వచ్చిన సిచ్యువేషన్ వేరు. ఆ టైంలో వచ్చిన సిచ్యువేషన్స్ ఏంటి? అది సంథింగ్ ఇష్యూ జరిగింది, ఆయన జైలుకి వెళ్ళవలసి వచ్చింది. ఇక్కడ జరిగింది ఈడీ నోటిఫికేషన్. దీన్ని కూడా అదే రకంగా చూడడం అంటే అర్థమైందా మీకు? ఏదైనా సరే మ్యాటర్ని ఒక కొద్దిగా సెలబ్రిటీ అనే వ్యక్తిని అల్లరి చేయడానికి ముందుగా ఉంటున్నారు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన బ్యాడ్ చేసి ఎంతైతే బ్యాడ్ చేస్తున్నారో అంత మంచి కూడా చేసాడు. ఆయన ఎవరికీ చెప్పుకోలే. మీరు మట్టికి బ్యాడ్ చేయడానికి ముందున్నారు, కానీ ఆయన మంచి చేసి చెప్పుకుంటే ఏనాడు ముందుకు రాలి. ఒక బాలయ్య గారు అన్స్టాపబుల్ షోలో చెప్పారు, కొంతమంది ఫ్యామిలీస్ వచ్చి మహేష్ బాబుతో ఇంటర్వ్యూలో ఆయన గురించి చెప్పారు, ఈయన లేకపోతే మా పిల్లలు మాకు దక్కేవాళ్ళు కాదు. కొన్ని వీడియోలు కూడా చూపించాడు ఆయన బాలయ్య గారు. అప్పుడే తెలిసింది, కానీ చాలామందికి తెలియదు. లేకపోతే అలాంటి వ్యక్తిని ఈ రోజున చిన్న విషయానికి రచ్చరచ్చ చేసేసి ఆయన్ని నడి రోడ్డు మీద నుంచోబెట్టేద్దామని కొంతమంది చూస్తున్నారు విరోధులు. వాళ్ళందరికీ చెప్తున్నా, ఆయన చేసే మంచి పని చూడండి. అలాగే ఆయన తీసే సినిమాల మీద కూడా ఆయన ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తాడో, ఎటువంటి డైరెక్టర్తో వస్తున్నాడో. రాబోయే సినిమా SSMB 29 ఎంత మంచి కాన్సెప్ట్తో వస్తున్నాడో రాజమౌళి గారికి ఆయనకే తెలుసు. అలాంటిది ఫ్యాన్స్ కూడా దాని మీద కోట్ల మంది ఫ్యాన్స్ ఆశలు పెట్టుకుని ఉన్నప్పుడు ఇలాంటి రూమర్స్ వల్ల దానికి కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు రామ్ ఈసారి మన జగ్గయ్య ఈసారి గట్టిగా మన మహేష్ బాబుని చూపిద్దామని ఫిక్స్ అయిపోయాడు. జక్కన్ననే ఈ టైంలో డిసప్పాయింట్ చేశారనుకోండి, ఎక్కడన్నా మిస్బ్యాలెన్స్ అవ్వచ్చు స్టోరీకి. ఇలాంటివన్నీ కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఇలాంటి రూమర్స్ ఏమైనా ఉంటే ఆపేసేయండి. ఇది మాటికి రాంగ్. అసలు ఆయన మీద పెట్టింది ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ని కూడా సార్ట్అవుట్ చేసుకుంటాడు ఆయన. చేసుకునే బలం. ఇప్పుడు ఈడీ అనేది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ సంబంధం లేదు. ఈడీ ఎవరినైనా అటాక్ చేద్దాం. అది నిన్న అవ్వచ్చు, నన్ను వచ్చి, ఎవరినైనా సరే. ఇక్కడ జరిగే సిచ్యువేషన్స్ని పరిగణలోకి తీసుకొని వాళ్ళు సమాధానం చెప్తారు. వాళ్ళు చెప్పేదాకా నువ్వు వెయిట్ చేయాలి కదా. చేయకుండానే మహేష్ బాబు అని అయిపోయింది. ప్రతి ఒక్కరు చెప్పేది ఇదే. ఇందులో పొలిటికల్ యాంగిల్ అని ఉందంటారా? ఖచ్చితంగా చేయించుకోవడం కోసం ఖచ్చితంగా ఉండే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి విషయంలోనూ ఇప్పుడు ఇలాంటి సెలబ్రిటీస్ ఏమైనా చిన్న ట్రాప్లో ఇరుక్కున్నప్పుడు పొలిటికల్ హ్యాండ్ బ్యాక్ అయిపోద్ది. దీన్ని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేద్దాం. దీన్ని రెచ్చగొడితే కొంచెం అక్కడ యూజ్ చేసుకోవచ్చు, మనం పొలిటికల్గా యూజ్ చేసుకోవచ్చు అని ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళ హ్యాండ్ కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి మహేష్ బాబు గారు లొంగరు కదా అసలు. పాలిటిక్స్ అంటే చిరాకు. నాకు అసలు బాలీవుడ్లో సినిమా చేస్తాగా నాకు ఇంట్రెస్ట్ ఉండదు, నాకు టాలీవుడ్ చాలే అన్నాడు ఓ టైంలో. గుర్తుందా మీకు? అయితే కొన్ని సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు బాలీవుడ్ రేంజ్లో కూడా వెళ్తున్నాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మహేష్ బాబు అనే వ్యక్తిత్వాన్ని చూసి తర్వాత మాట్లాడినని నమ్ముతాను. ఓకే, థ్యాంక్ యూ.